రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు కేసులను సిబిఐకి బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. గత ప్రభుత్వంలో చంద్రబాబుపై నమోదైన 7 సిఐడి కేసులను సిబిఐకి బదిలీ చేయాలంటూ ఏపీకి చెందిన న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై దాఖలైనటువంటి కేసులను సిఐడి దాఖలు చేసినటువంటి కేసులు సిబిఐకి బదిలీ చేయాలంటూ ఏపీకి చెందినటువంటి న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ ఇంకా విచారణకు రాలేదు. ప్రస్తుతం అయితే ఇది ఇంకా రిజిస్ట్రీలోనే ఉంది. అయితే ఈ కేసులో ఆ పిటిషన్ లో పేర్కొన్నటువంటి అంశాలను కనుక మనం ఒకసారి చూస్తే, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పైన దాఖలు చేసినటువంటి కేసులన్నీ కూడా సిఐడికి సంబంధించినటువంటి కేసులు. ఇప్పుడు ప్రభుత్వం అక్కడ మారింది. ఇప్పుడు ప్రభుత్వ అధినేతగా చంద్రబాబు నాయుడే ఉన్నారు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ యొక్క కేసులన్నింటినీ కూడా సిబిఐకి బదిలీ చేయాలి అన్నది ఆ యొక్క పిటిషన్ లోని ప్రధానమైనటువంటి సారాంశం. అంతేకాకుండా స్కిల్ కేసుకు సంబంధించి ఏదైతే ఉందో అది ఈడీకి సంబంధించినటువంటి కేసు, అది కూడా సిబిఐకి బదిలీ చేయాలని కూడా కోరడం జరిగింది. సో ఈ కేసులన్నిటికి సంబంధించి దాఖలైనటువంటి పిటిషన్ పైన రేపు రిజిస్ట్రీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎప్పుడు దీనిపైన విచారణకు వచ్చేది కూడా రేపు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.